వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ మ్యాప్ మొక్కలైపోయే ప్రమాదంలో పడిందా? ఒకవైపు అపార ఖనిజ సంపద ఉన్న బలూచిస్తాన్లో వేర్పాటువాదులు ఏకంగా సొంత ప్రభుత్వాన్ని ప్రకటించుకుంటూ సమాచార యుద్ధానికి తెరలేపారు. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆకలి, కరెంటు కొరత, పన్నుల భారంతో జనం ఇస్లామాబాద్ పాలనపై తిరుగుబాటు చేస్తున్నారు. దేశ రక్షణ పగ్గాలను చేతబట్టిన ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ముందే ఈ రెండు పెను సంక్షోభాలు ముంచుకొచ్చాయి. మరి సైనిక బలప్రయోగంతోనే కాలం వెళ్లదీస్తున్న అసీం మునీర్ ఈ ముప్పు నుంచి దేశాన్ని కాపాడగలరా, లేక పాకిస్తాను అంతర్గత కలహాల సుడిగుండంలో మునిగిపోనుందా? పాకిస్తాన్లో వైశాల్యం పరంగా అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ ప్రాంతంలో దశాబ్దాలుగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటం ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వేర్పాటువాద గ్రూపులు తాము రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేరిట ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. అయితే ఈ రకమైన సామాజిక మాధ్యమాల వాదనలకు ఎలాంటి స్వతంత్ర అధికారిక ధృవీకరణ లభించలేదు. ప్రధాన నగరాలు, కీలక ప్రభుత్వ కార్యాలయాలు, వ్యూహాత్మక ప్రాంతాలు ఇప్పటికీ పాక్ రక్షణ దళాలు పూర్తిగా ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. ఈ ప్రచారాల కారణంగా ఇరు వర్గాల మధ్య సమాచార యుద్ధం మరింత ముదిరింది. భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతం అపారమైన ఖనిజాలు, సహజ వాయువులు నిల్వలకు నిలయంగా మారింది. చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో అత్యంత కీలకమైన గ్వాదర్ అంతర్జాతీయ నౌకాశ్రయం ఇక్కడే నిర్మితమైంది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి నిషేధిత సాయుధ సంస్థలు, భద్రతా దళాలు, మౌలిక వసతులు చైనా ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. తీవ్రవాద హింసను అణచివేయడం, విదేశీ పెట్టుబడులకు రక్షణ కల్పించడం ప్రస్తుత పాలకులకు చుక్కలు చూపిస్తోంది. ఈ తీవ్ర ఉద్రిక్తతల నడుమ అక్కడ శాంతిని నెలకొల్పడం పాక్ ప్రభుత్వానికి ఒక అగమ్య గోచరమైన సమస్యగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో నెలకొన్న పరిస్థితులు బలూచిస్తాన్ సంక్షోభంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, నిరంతర విద్యుత్ కొరత, నిత్యావసరాల ధరల పెరుగుదల, పన్నుల భారంతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. తమ ప్రాంతంలో పుష్కలంగా జలవనరులు, సహజ సంపద ఉన్నప్పటికీ స్థానికులకు తగిన ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రారంభంలో కేవలం విద్యుత్ బిల్లులు, రాయితీలపై మొదలైన ఈ ఆందోళనలు ఇప్పుడు ఇస్లామాబాద్ పాలనకు వ్యతిరేకంగా విస్తృత విమర్శలుగా మారాయి. నిత్యం అణచివేతకు గురవుతున్నాము అన్న భావన స్థానికుల్లో రోజు రోజుకు బలంగా నాటుకుపోతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న ఈ నిరసనలకు అదుపు చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి తలకు మించిన భారంగా తయారయ్యింది. ప్రాథమిక హక్కుల కోసం సామాన్యులు చేస్తున్న ఈ తిరుగుబాటు ఆ దేశ అంతర్గత బలహీనతలను ప్రపంచానికి చాటి చెబుతోంది. పాలకులు అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల ఈ ప్రాంతంలో రోజువారీ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మక భూభాగంలో అశాంతి రేగడం పాలకులలో తీవ్ర కలవరాన్ని కలిగిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా 2022 నవంబర్లో బాధ్యతలు స్వీకరించిన అసీం మునీర్ ప్రయాణం అనేక మలుపులతో సాగుతోంది. గడిచిన 2025 మే నెలలో ఆయన ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి పొంది డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ ఉన్నతమైన ప్రమోషన్ ద్వారా దేశ రక్షణ వ్యవస్థపై ఆయనకు మునుపెన్నడూ లేనంత విస్తృత అధికారాలు దక్కాయి. సరిగ్గా అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో అస్థిరత పెరగడం ఆయన కమాండింగ్ సామర్థ్యానికి పెద్ద పరీక్షగా నిలిచింది. బలూచిస్తాన్తో శతాబ్దాలుగా సాగుతున్న సాయుధ తిరుగుబాటుకు అణచివేయడానికి కఠినమైన భద్రతా చర్యలు అత్యవసరంగా మారాయి. అయితే అక్కడ మితిమీరిన బల ప్రయోగానికి దిగితే స్థానిక అసంతృప్తి మరింత పెరిగి ఏర్పాటువాద భావాజాలానికి లాభం చేకూరవచ్చు. మరోవైపు ప్రజా నిరసనలు మిన్నంటుతున్న
పీఓకేలో కేవలం రాజకీయ, ఆర్థికపరమైన సమస్యలు మాత్రమే ముడిపడి ఉన్నాయి. ఒకవేళ అక్కడి ప్రజాస్వామ్య నిరసనలను సైన్యం కఠినంగా అణచివేస్తే మిలిటరీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా ఉంది. లైఫ్ ఆఫ్ కంట్రోల్కు అత్యంత సమీపంలో ఉండడం వల్ల పీఓకే వ్యవహారం మరింత సున్నితంగా మారింది. ఈ సుదీర్ఘ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆయన వ్యూహాలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ఒకవైపు ఆయుధాలతో సాగుతున్న ఉగ్ర తరహా ఉద్యమం, మరోవైపు నిత్యావసరాల కోసం ప్రజలు చేస్తున్న ఆందోళనలు పాకిస్తాన్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ రెండు వేర్వేరు సంక్షోభాలను ఒకే సమయంలో ఎదుర్కోవడం ఆ దేశ సైనిక సారథికి ఒక అగ్ని పరీక్షలాగా మారింది. శాంతి భద్రతలను కాపాడుతూనే ప్రజల ఆర్థిక, రాజకీయ సమస్యలకు తగిన పరిష్కారాలు కల్పించాల్సిన గురుతర బాధ్యత సైన్యంపై ఉంది. ప్రస్తుత డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆసిమ్ మునీర్ ఈ సంక్షోభాలను నిర్వహించే విధానంపైనే ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సైనిక వ్యవస్థ ప్రతిష్టతో పాటు దేశం యొక్క అంతర్గత స్థిరత్వాన్ని నిర్ణయించే కీలకమైన దశ ఇది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆసిమ్ మునీర్ నాయకత్వంలో ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బలూచ్ తిరుగుబాటుదారుల వ్యూహాత్మక దాడులు రక్షణ దళాల సామర్థ్యాన్ని నిరంతరం సవాలు చేస్తూనే ఉన్నాయి. పీఓకే ప్రజల తిరుగుబాటు సైనిక నాయకత్వం యొక్క పాతకాలపు అణచివేత ధోరణిని ఎండగడుతోంది. ఈ సందిగ్ధ సమయం నుంచి దేశాన్ని గట్టెక్కించే బలమైన రాజకీయ లేదా సైనిక వ్యూహం ప్రస్తుత పాలకుల వద్ద శూన్యమైంది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ తీవ్ర అస్థిరత్వ పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి పెద్ద ముప్పుగా పరిగణించేలా ఉంది. అంతర్గత సలహాల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సైతం కోలుకోలేని విధంగా దెబ్బతినే ప్రమాదంలో పడింది. పాకిస్తాన్ అంతర్గత రక్షణ, సామాజిక భద్రత ప్రస్తుతం అత్యంత దారుణమైన సంక్షోభంలో కూరుకుపోయింది. బలూచిస్తాన్ ఖనిజ వనరులను దోచుకుంటున్నారు అనే స్థానికుల ఆవేదన అక్కడ వేర్పాటువాదానికి ప్రధాన ఇంధనంగా మారుతోంది. గద్వార్ పోర్ట్ పరిధిలో చైనా ప్రాజెక్టులపై జరుగుతున్న దాడులు అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువును తీస్తున్నాయి. అటు పీఓకేలో సామాన్యుడికి కనీస విద్యుత్ సబ్సిడీలు అందకపోవడం వల్ల ఇస్లామాబాద్పై నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. సైనిక నియంతృత్వ ధోరణిలో నడిచే పాలన వల్ల ప్రజల్లో తిరుగుబాటు వైఖరి మరింత ప్రబలుతోంది. రక్షణ రంగంలో అత్యున్నత అధికారులు పొందిన ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఈ సవాళ్లను దాటడంలో విఫలమవుతున్నారు. మిలిటరీ బలగాలను మోహరించడం ద్వారా తాత్కాలికంగా అణచివేయవచ్చేమో కానీ శాశ్వత శాంతిని తీసుకురాలేరని నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పన్నుల భారం సామాన్య పౌరుడికి, సైన్యానికి వ్యతిరేకంగా వీధుల్లో నిలబెట్టాయి. ఆయుధాల పోరాటాన్ని, ప్రజాస్వామ్య నిరసనలను ఒకే కంటితో చూడడం మిలిటరీ చేస్తున్న అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం. ఈ గందరగోళ పరిస్థితుల వల్ల దేశ పగ్గాలు చేతిలో ఉన్న నాయకత్వంపై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోతుంది. ప్రస్తుత సైనిక సారథి వైఖరి బట్టి చూస్తే పాకిస్తాన్ ఈ సంక్షోభాల సుడిగుండం నుండి బయటపడడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశ రక్షణ రంగంలో అత్యున్నత అధికారులు కలిగి ఉన్న ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ భవిష్యత్తుకు ఈ సంక్షోభాల నిర్వహణే అత్యంత కీలకమైన అంశం. ఈ సవాళ్లను ఎదుర్కొనే విధానంపైనే ఆ దేశ సైనిక వ్యవస్థ యొక్క ప్రతిష్టతో పాటు అంతర్గత స్థిరత్వం కూడా పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఆసిమ్ మునీర్ నాయకత్వంలో ఈ క్లిష్టమైన సమసిపోయే అవకాశాలు ఎక్కడిగా కనిపించడం లేదు. కేవలం సైనిక బల ప్రయోగం ద్వారానే అన్ని రకాల తిరుగుబాట్లను అణచివేయవచ్చు అన్న పాతకాలపు ఆలోచన విధానం ఇక్కడ విఫలమవుతోంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో నెలకొన్న శాంతిని తొలగించడంలో ప్రస్తుత సైనిక సారథ్యం పూర్తిగా రక్షణాత్మక ధోరణిలోనే పడిపోయింది. ప్రజాస్వామ్య నిరసనలను, సాయుధ పోరాటాలను ఒకే పద్ధతిలో ఎదుర్కోవడం వల్ల ప్రభుత్వానికి ప్రజల మధ్య దూరం మరింత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు ముదురుతున్న ఈ అంతర్గత కలహాలు పాకిస్తాన్ను కోలుకోలేని ఆర్థిక, సామాజిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. పాలకుల వైఫల్యాల కారణంగా అంతిమంగా ఆ దేశ భవిష్యత్తు మరియు సార్వభౌమాధికారం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది.